వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మా స్టూడియోలో నవీన్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే అండి. సో ఢిల్లీలో ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతుంది అంటే ఢిల్లీ ఎవరికి పట్టం కట్టబోతుంది అంటే మీరేం చెప్తారు? ఢిల్లీ అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా సెంటర్ ఆఫ్ ది ఇండియా. ఢిల్లీ అనేసరికి ప్రతి ఒక్కరికి ఎవరికి ఉండదండి కోరిక. ఫస్ట్ థింగ్, ఈవెన్ రాష్ట్రాల్లో కూడా సీఎం నేను అంటే నేను పోటీ పడి ఒకటికి నలుగురు పోటీ పడుతున్నారు. అలాంటిది ఢిల్లీలో ఎవరైతే పవర్లో ఉంటారో అన్ని రాష్ట్రాలు ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. బికాజ్ అది కేంద్ర బిందువు, కేంద్రము. అక్కడే మీనింగ్ కూడా అక్కడే ఉంది. అంటే మెయిన్ అది, ఎందుకంటే అక్కడి నుంచే రాజకీయ. కేజ్రీవాల్ అనే ఆయన సీఎం గా ఉన్నాడు. అదే విధంగా ప్రీవియస్ చూసుకుంటే కూడా కేంద్రంలో ఎవరి అధికారంలో ఉన్నా గానీ ఢిల్లీ అధిష్టానం మటుకు వాళ్ళ గుప్పెట్లోనే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏమైనా మారే అవకాశం ఉందంటారు? 100%. ఈసారి ఎన్నికలు మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్. ఎందుకంటే ఇది స్టేట్ ఎన్నికలు కాదు. అది నా పాయింట్ కూడా ఏంటంటే సెంటర్ అక్కడే ఉంటది, ప్లస్ సెంటర్ ఈజ్ ఏ పార్ట్ ఇన్ ద స్టేట్. అంటే సెంటర్ పోటీ పడుతూనే ఉండాలి. ఎప్పుడు రాష్ట్రానికి ఇవ్వడానికి ఒప్పుకోదు కేంద్రం ఎక్కడైనా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రం హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ లో లోకల్ పార్టీ ఉన్నా కేంద్రం రావడానికి ట్రై చేస్తుంది. కానీ ప్రజెంట్ జరిగిన ఈక్వేషన్స్ చూస్తే కేజ్రీవాల్ గారికి క్రేజ్ తగ్గిందా అంటే తగ్గించారు అనేది వాస్తవం. 100%. బికాస్ దానివల్లే ఇప్పటి వరకు చరిత్రలో నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఆల్మోస్ట్ ఎవరు ఉండుండకపోవచ్చు, డైరెక్ట్ గా కుర్చీలోంచి జైల్లోకి తీసుకెళ్లిన ఫస్ట్ పర్సన్ కూడా కేజ్రీవాల్ గారు. అంత పరిస్థితి నిజంగా ఉందా అంటే దానికంటూ ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఎలా తీసుకెళ్లాలో అలా ఉంటుంది. తీసుకెళ్లేమని చెప్పుకోవడానికి కేంద్రం దానికి తగ్గట్టుగా వర్కౌట్ చేసింది, అలాగే తీసుకెళ్ళింది. కానీ పవర్లో ఉన్న సీఎం ఇప్పటివరకు ఎప్పుడైనా ఎక్కడైనా డైరెక్ట్గా జైలుకి వెళ్ళినట్టున్నారు? ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. సీఎం ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, దాదాపుగా నెలల పాటు పెట్టారు. ఇప్పుడు ప్రెసెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆయన కానీ సీఎం పొజిషన్ లో లేరు, అప్పుడు లేరు. అదే అంటే జస్ట్ ఎంపీగా ఉన్నారు. ప్రెసెంట్ 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. పవర్ కి ముందు జైల్లో ఉన్నారు. అంటే డ్యూ టు ఏదైనా రీజన్ చెప్పి పవర్ లో ఉన్నప్పుడు, ఎందుకంటే ఏదో ఒకటి హై లెవెల్ మీటింగ్ జరుగుతూ ఉంటది, ఆర్థికంగా అవ్వచ్చు, లేకపోతే స్టేట్ కి తీసుకునే ప్లాన్స్ అవ్వచ్చు, పథకాలు అవ్వచ్చు, ఎప్పుడో అప్పుడు ఏదో ఒక సమీక్ష జరుగుతూనే ఉంటది. కాబట్టి ఆ రీజన్తో, బికాస్ ఇది తప్పించుకోలేము, బికాస్ ఫారిన్ డెలికేట్స్ వస్తారు, మిస్ అయితే పరపతి పోతుందనో ఏదో ఒక రీజన్తో రాలేము అని చెప్పుకోవచ్చు పవర్లో ఉన్నప్పుడు. కానీ అది కూడా బీట్ చేసి సెంటర్ తీసుకెళ్లి జైల్లో పెట్టిందంటే కక్షపూరితంగా అనుకోవచ్చు. మోడీ గవర్నమెంట్ కూడా కావాలని చేసిందని అది నా పాయింట్ కూడా అదే. ఎందుకంటే అది కక్షపూరితంగా జరిగిందా అంటే అవునని చెప్పలేము, కాదని చెప్పలేము. బట్ ఎందుకు కాదని చెప్పలేము అంటే అక్కడ రీజన్ చూపిస్తున్నారు. ఏమని? లిక్కర్ పాలసీ అడ్డం పెట్టుకొని కొన్ని 100,000 కోట్లు వాళ్ళు సైడ్ చేశారో, తినేశారో, దాచుకున్నారో, దోచుకున్నారో తర్వాత విషయం. ఎలిగేషన్ వచ్చిన వెంటనే హుటాహుటిన కేజ్రీవాల్ గారికి క్రేజ్ ఉండబట్టే కదా జరిగింది. ఎలక్షన్స్ రాబోతున్నాయి అంటే రేపు అన్నం తినాలంటే ఈరోజు కష్టపడతాం, రేపు ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఈ రోజే ఆయన జైల్లో పెట్టాలి. అది బేస్ చేసుకునే కదా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది పుట్టింది, ఒక ప్రజల్లోంచి పుట్టింది అని అంటారు జనరల్ గా. అంటే మేము చీపిరితో ఊడ్చుకొడతాము దేన్నైనా, ఏ సమస్యనైనా. తీరా చూస్తే కట్ చేస్తేనేమో 100 కోట్ల స్కాములు చేస్తున్నారు ఇప్పుడు ప్రజలు చూస్తే. దీన్ని ఏ విధంగా చూడ? 100% అండి. ప్రజల మధ్యలో నుంచి పుట్టింది కాబట్టి క్రేజ్ కన్నా కూడా మాస్ క్రేజ్ గానీ, కామన్ పీపుల్ క్రేజ్ గానీ కేజ్రీవాల్ గారికి వచ్చింది. దాన్ని దూరం చేయాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చూపించాలి. ప్రతి ఒక్కడు కూడా బానిస అయ్యేది మద్యానికి. లేదు అంటే రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి హామీలకి బానిసలు అవ్వాలి. అక్కడ ఆల్రెడీ ప్రతిదీ చేస్తున్నారు కేజ్రీవాల్ గారు. ప్రతిదీ కూడా, ఈవెన్ ప్రతి డాక్టర్ కూడా గడప తొక్కి వాళ్ళ ఆరోగ్య పరీక్షలు చేసింది, ఫస్ట్ స్టార్ట్ చేసింది ఢిల్లీలోనే. కేంద్రం కాదు కదా, కేంద్రం అక్కడే ఉన్నా చూశారు. ఆయుష్మాన్ భారత్ అని కేంద్రం ఏదో స్టార్ట్ చేశారు, మేబీ అది చూసి మేము కూడా చేస్తామని చేశారు, లేకపోతే తర్వాత ఏదో విషయం. కేజ్రీవాల్ గారు చేసిందేగా, అది చూసుకునే కదా లాస్ట్ టైం ఓట్లు వేసారు, పవర్లోకి తీసుకొచ్చారు. అది తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మన కవిత గారు ఉన్నారు, వీళ్ళిద్దరికి లింక్ పెట్టారు. కొన్ని 1000 కోట్లు తినేశారన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు అంటే కామన్ పీపుల్ కు దూరం అవుతుంది కదా. ఈ దూరం అయ్యే ఈ గ్యాప్ లో బీజేపీ దగ్గర అవడానికి ప్లాన్ చేసింది. ప్లస్ చేస్తూనే ఏమైంది, అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీని దూరం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కవిత గారు ఉన్నారు,
కానీ కేసీఆర్ గారి గురించి మాట్లాడడానికి ఇప్పుడు అంత పవర్ లో లేరు కాబట్టి అంత స్ట్రాంగ్ గా తీసుకోలేదు. ఎవరున్నారు పవర్ లో? ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి క్వైట్ ఆపోజిట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి పడదు. ఇక్కడ ఏం చేశారు, రీసెంట్ గా ఒక సర్వే చేశారు. ఆ సర్వేని బేస్ చేసుకొని ఢిల్లీలో ఇదే పాయింట్ ని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ దేశంలోనే టాప్ రాష్ట్రాలు, హైదరాబాద్ నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు, చాలా తక్కువ. వైజాగ్ కానీ మెట్రోపాలిటన్స్ లో తీసుకుంటే 5-6 ఉంటాయి. ముంబై, హైదరాబాద్, లేకపోతే వైజాగ్, లేకపోతే పూణే, ఇట్లా చాలా లిమిటెడ్ 5-6 మాత్రమే మెట్రోపాలిటన్, అంత హై డెవలప్ అయినాయి. ఇలాంటి దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. పక్కన బెంగళూరులో ఒకటి ఉంది, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉంది. బెంగళూరు ఇప్పుడల్లా ఎలక్షన్స్ లేవు, ప్రాబ్లం లేదు. కానీ టచ్ చేస్తే ప్లస్ పాయింట్ ఈక్వేషన్ జరిగేది ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే బీజేపీకి 8 సీట్స్, కాంగ్రెస్కి 8 సీట్స్ వచ్చాయి కాబట్టి ఎంపీ సీటు. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పవర్ చూపిస్తూ పవర్లో ఉన్న కాంగ్రెస్ కూడా ఇదో ఇలా ఉంది కాబట్టి మోసపోవద్దు, బీజేపీని నమ్ముకోండి, అండగా ఉంటుందన్న అక్కడున్న దాన్ని దూరం చేస్తూ ఇక్కడున్న దాన్ని ఎత్తి చూపిస్తూ బీజేపీ అనేది ముందుకు పోవాలనే స్ట్రాటజీ అది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే బీజేపీ రావచ్చు అంటారా, లేదంటే కాంగ్రెస్? అసలు బీజేపీ ట్రై చేసేది రావడానికి కదా. కేంద్రంలో పవర్ లో ఉన్నది పిఎం అయినప్పటికీ కూడా ఆ స్టేట్ లో సీఎం, కేంద్రంలో పిఎం ఉంటే ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు ఆడిందే ఆట కదా. సొంత గడ్డ మీద పరువు దక్కించుకున్నట్టు పవర్ కన్నా కూడా. అది ఎప్పటికప్పుడు ఓడిపోతూనే వస్తున్నారు కదా, అది కూడా ఉంటది కదా. ఇప్పుడు అలాగే వాళ్ళు పరువు కాపాడుకుంటూ, పరపతిని కాపాడుకుంటూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనేది బీజేపీ టార్గెట్. అందుకే కదా ఎంత మందిని కూడా ఏదో ఒక రకంగా ఇరకాటంలో పెట్టో, దాడులనో, పోలీసులనో, జైళ్ళనో, ఏదో ఒకటి సిఐడిలో అవి ఇవి ఉన్నాయి కదా, చాలా దత్తపుత్రికలు చాలా ఉంటాయి కదా. ఇట్లన్నిటిని వాడుకున్నారు. ప్లస్ అయిందా అంటే 100% ప్లస్ అయింది. ఎలా అంటే ఇప్పుడు వస్తున్న ఎగ్జిట్ పోల్స్ దానికి మనకి ఎగ్జాంపుల్స్. ఇప్పటి వరకు ఏమనుకున్నాం, కేజ్రీవాల్ గారు ఎలా అయినా పవర్లోకి వచ్చేస్తారు, ఎందుకంటే అక్కడ చేసిన పథకాలు అలాగే ఉన్నాయి. తర్వాత ఆయన కామన్ పీపుల్ నుంచి వచ్చినటువంటి ఒక లెజెండ్ పర్సన్. ప్లస్ అవినీతి పైన అన్నా హజారే గారిని అడ్డం పెట్టుకొని దేశాన్ని ఒకానొక టైంలో ఒక ఊపారని చెప్పుకోవచ్చు. అవినీతి పేరుతో ఒక పెద్ద ఆయన అన్నా హజారే అనే పర్సన్ ఎవరికి తెలియనటువంటి ఆయన ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసే కదా మోదీ గారికి డైరెక్ట్ గా ఢీకొన్నారు. ఇవన్నీ లెక్కేసుకుంటారు కదా బీజేపీ పార్టీ, కేంద్రంలో ఉన్న దాంట్లో లెక్కేసుకుంటారు కదా. ఇది బేస్ చేసుకొని బీజేపీ స్ట్రాటజీ ఇదంతా. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, అక్కడ ఉన్నటువంటి 70 సీట్లు ఉన్నాయి ఎగ్జాంపుల్. ఇప్పుడు 30 సీట్లు కేజ్రీవాల్ గారి పార్టీకి, ఇంకొక 30 సీట్లు 40 సీట్లు బీజేపీకి వస్తాయని ఇప్పుడు చెప్పట్లా. ఈయన కేజ్రీవాల్ గారి వాల్యూ తగ్గుతూ బీజేపీ వాల్యూ పెరుగుతూ ఇప్పుడు ఏది వస్తుంది అనేది కూడా ఎవరికి తెలియదు. ఒక్క 5-10 సీట్ల మధ్యలో బీజేపీ రావచ్చు, లేకపోతే కేజ్రీవాల్ గారిని రావచ్చు. ఎందుకంటే కేజ్రీవాల్ గారికి వాల్యూ తగ్గింది, బీజేపీకి పెరిగిందా అంటే చూడాలి. కానీ అక్కడ జరిగినటువంటి ఈక్వేషన్ ప్రకారం ఒకంత వాల్యూ బీజేపీకి పెరిగింది. కానీ సీట్ దక్కించుకునేంత, సీట్లో కూర్చొనేంత పవర్ వచ్చిందా అంటే చూడాలి.